అవును. ఎవరి గురించి మాట్లాడిండు? సార్ గురించి, పెద్ద సార్. పెద్ద సార్ గురించి. తర్వాత ఎవరి గురించి మాట్లాడిండు? మీ గురించి. మరి ఉమ్. ఆయన కృష్ణారెడ్డి అభ్యర్థి అయితే ఆయన్ని పరిచయం చేసి ఆయన గుణగణాలు పూర్వపోరోత్తరాలు చెప్పి కాంగ్రెస్ పార్టీకి పాటుపడతాడు, ఈయనకు అందరూ అది చేయాలని చెప్పి చెప్పడం ఒక మాట. చెప్తాడు కానీ లోపాయకారి ఒప్పందం ఉందంట మేడం. మరి మాది నిజమా కాదా అనేది మనకే తెలియదు. అవన్నీ కార్యకర్తల అవన్నీ కాకు. అవన్నీ మంచిగానే మాట్లాడతారు. ఉమ్. ఆఖరికి నాకు ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా? గెలవాలి. మరి ఆయనకి ఎన్ని ఓట్లు పడతాయి? అదే కదా మా బాధ అంతా. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు. మరి అది రేవంత్ రెడ్డికి తెలియదా? పరువు తీసుకుంటాడా? ఆల్రెడీ హుజూరాబాద్ లో అయింది. ఉమ్. ఆలోచించండి. అదే మేడం, మరి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తురా లేదా మరి అసలు ఏంది అని. ఖచ్చితంగా చేస్తున్నా. చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా? ఉమ్. కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా, నేను పిలిచినందుకు వచ్చిండ్రా? సార్ని మిమ్మల్ని. మరి సార్ అభిమానులు చాలా మంది ఉన్నారు కదమ్మా. అవును, మరి ఎవరిని చూసి వచ్చిండ్రు? వచ్చిన వాళ్ళు సార్ బిడ్డననే పిలిచిందని వచ్చిండ్రు కదా. అవును. అక్కడ ఏంటంటే సక్సెస్ తెలమల కృష్ణారెడ్డి వల్ల వచ్చిందనే టాకు బయటికి తీసుకొస్తారు. అంత సీన్ దేనికి టాక్? ఆయనకి ఎవరు తెలుసు? ఏ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? అసలు నిన్ననే వెలుగులోకి వచ్చింది తెలమల కృష్ణారెడ్డి అని. ఆయన ముక్కు తెలియదు, మొహం తెలియదు. కమిటీ వేసింది ఎవరు, చేసింది ఎవరు? అదే కదా మా బాధ అంతా. అరే తెల్లారి వరకు సీన్ ఇట్లా అయింది, ఏం రానే కదా పేపర్లు అవన్నీ. నిన్న వేదిక మీద మాట్లాడే కల్లా నిన్న వేదిక మీద ప్రతి నాయకుడు, ప్రతి మన సార్లందరూ పాల్వాయి గోవర్ధన్ సార్ చెప్పమే చేసిర్రు. ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పుట్టిన గడ్డ మునుగోడు. మరి అదే వారి బిడ్డగా మీకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ బతుకుతుంది, బట్టగారుతుంది అని వాళ్ళు అందరు క్లియర్ గా అదే మాట మాట్లాడిండ్రు కదా నాయకులందరూ. మాట్లాడినప్పుడు ఈయన ఒక్కడు మరి ఈయన గురించి మాట్లాడలేదు, ఈయన పేరు కూడా తీయలేదు అక్కడ. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తప్పుడు ఆయన తిరుమల కృష్ణారెడ్డి అంటే ఆయన వెనకనే పడ్డాడు అని అంటారు. అంటే మనం అయితే గుర్తుపడతాం. నిన్న ఈ రోజు పేపర్ లో చూసిన నేను ఎక్కడ ఉన్నా, నేను పక్కనే ఉన్నా కదా. అదే ఏమో మేడం, మీరైతే గట్టి ప్రయత్నం చేసి టికెట్ అయితే మీరే తెచ్చుకోవాలి. తర్వాత ఇక సరే. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.